ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రావణ్‌కి మొదట పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిలొచ్చింది. సర్పవరం పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిలొచ్చింది. తర్వాత మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. యనగుదుర ఆ పోలీస్ స్టేషన్‌కి ఎక్కడికో తీసుకొనొచ్చారు. అయితే నిన్న రాత్రి నుంచి పొద్దున్న నుంచి కూడా ఆయన మీద దాడి చేయాలని చెప్పి జనసేన గ్రూపులలో ఫుల్ వాయిస్ మెసేజ్‌లు, చర్చ, ఫుల్ మెసేజ్‌లు విపరీతంగా రెచ్చగొడుతున్నారు. చంపాలని, దెబ్బలేయాలని విపరీతంగా రెచ్చగొడుతూ ఉన్నారు. అయితే నెక్స్ట్ ఏం జరిగింది? మొత్తం వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉంటారో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏకంగా యనగుదురు పోలీస్ స్టేషన్ మీదకే దాడి చేసి, పోలీస్ స్టేషన్‌లోనే రావణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారట. ఇవన్నీ విజువల్స్ చూసి, పోలీసుల వ్యవహార శైలి చూసి, పోలీసుల ప్రవర్తన చూసి ఫస్ట్ నాకు అనిపించింది జనసేన వాళ్ళకు కంగ్రాట్స్ చెప్పాలి అనిపించింది. ఎందుకనంటే ఒక పోలీస్‌కి ఎక్కడైనా రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే, ఒక పోలీస్ మీద ఏదైనా గనక నెట్టుకొని ముందుకు పోతే అంటేనే ముడ్డి వాసిపోతూ ఉంటది. లాఠీ చార్జ్ చేస్తూ ఉంటారు, అంటుకుంటారు, దొబ్బుతూ ఉంటారు. అటువంటిది జనసేన వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి, పోలీస్ స్టేషన్ మీదకి దండయాత్రగా వచ్చి, లోపల ఉన్న రావణ్‌ని కొట్టి దాడి చేసే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు లాఠీకిచ్చి పని చెప్పకుండా, ఇంతమందిని కనీసం పోలీస్ స్టేషన్ లోపలికి గనక రానీయలేకుండా చేసిన పోలీసులను చూసి మనం జాలిపడాలి. అసలు ఈ పోలీసులు ఎలా ఉన్నారు అన్నది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పారు చూడండి జనసేన వాళ్ళు. అధికారం ఉంది, మేము అనుకుంటే పోలీస్ స్టేషన్ మీదకి దండయాత్రకు పోతాం, పోలీస్ స్టేషన్‌లో అయినా కొడతాం అని చెప్పి. అఫ్‌కోర్స్ పోలీసులు పోలీస్ స్టేషన్‌లోనే కొట్టి చంపే శవాన్ని కూడా మాయం చేస్తున్నారు, అది మళ్ళీ వేరే కథ. పోలీస్ స్టేషన్ మీదకైనా గనక దాడికి పోతాం, పోలీస్ స్టేషన్‌లోనే దాడి చేయగలుగుతామని చెప్పి, ఈ పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అని రాష్ట్ర ప్రజలకు మరోసారి కళ్ళ ముందు తీసుకొని వచ్చారు చూడండి జనసేన వాళ్ళు. దానికి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్ చెప్పాలి. వావ్! ఎక్కడో పోలీస్ స్టేషన్ మీద నక్సలైట్ల దాడి అని చూసాం. ఎక్కడో పోలీస్ స్టేషన్ల మీద ఇంకేదో ఎవరో దాడి అని చూసామేమో గానీ, ఒక రాజకీయ పార్టీ వ్యవహారాలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు సంబంధించిన కేసులో కూడా ఒక పోలీస్ స్టేషన్ మీదకు దాడికి పోగలిగే అంత వావ్! బహుశా ఇదే కావచ్చు సంస్కారవంతమైన రాజకీయం. ఇదే కావచ్చు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి చేసే రాజకీయం. ఇదే కావచ్చు వావ్! అద్భుతమైనటువంటి రాజకీయం. కొందరు నీతులు బోధిస్తారు వీడియోల ముందుకు వచ్చి. అఫ్‌కోర్స్ నోటి నుంచి వచ్చేది బూతులు, బయటకు మాత్రం నీతులు అనుకునేది వేరే విషయం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూసిన తర్వాత సప్పట్లు తాళాలోయ్ సప్పట్లు ఇదొకటి మిగిలింది ఇంకా. భజన చేసుకోవాలి జనాలు రోడ్డు మీదకెళ్ళి. ఎందుకంటే ఏ పోలీసులు నమ్మలేరు. ఏ పోలీస్ మీద విశ్వాసం లేదు. ఏ పోలీస్ మీద నమ్మకం లేదు. పోలీసులుగా అవసరం అనుకుంటే ఏ పౌరుడైనా తీసుకెళ్తారు, కొట్టి చంపేసి పక్కన పడేస్తారు. ఏ పౌరుడి మీదైనా కేసులు పెడతారు, ఎడబేలతో ఇంకో కేసు పెడతారు. న్యాయస్థానం లెక్కలేదు, ఇంకేమి లెక్కలేదు. అధికారంలో ఉన్న వాళ్ళు మద్దతు ఇస్తే సరిపోతుంది. సప్పట్లోయ్ తాళాలోయ్ రోడ్డెక్కి భజనలు చెయ్యాలోయ్. పిచ్చి పట్టేటట్లేదు నిజంగా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను, ఈ రాష్ట్రంలో వ్యవస్థలను, ఈ రాష్ట్రంలో పోలీసులను చూస్తే వరే నీ పాస్ గల్లా